హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నా వీడియో చూస్తున్నారా? లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసకాయ పచ్చిమిరపకాయలు, పసుపు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, నువ్వులు, టమాటో, కరివేపాకు, తాలింపు గింజలు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి మన నువ్వుల్ని వేయించుకుందామండి. దూరగా వేయించుకుందాము. నువ్వులు వేయించుకున్న తర్వాత అందులోనే కొన్ని ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి దూరగా. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ జార్లో ఈ నువ్వులు, ధనియాలు వేసుకోవాలండి. కొంచెంసేపు చల్లారాలి కదా. చల్లారే వరకు మనము దోసకాయని ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో తీయగా ఉందా దోసకాయ, చేదుగా ఉంది, అది చూసుకోవాలండి. నా దోసకాయ అయితే తీయగా ఉంది. ఈ విధంగా దోసకాయ కట్ చేసుకొని మళ్ళీ మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేయాలండి. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది. మీ కారం ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండి, 6-8. సో అందులోనే ఒక టమాటో వేసుకోండి. ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది, కానీ టమాటో వేస్తే పచ్చడి ఇంకా టేస్ట్ అవుతుందండి. సో కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మనము దూరగా వేయించుకోవాలండి. మూత పెట్టి అది దోసకాయ ఉడికే వరకు మనము గ్రైండ్ చేసుకుందామండి. నువ్వులు, ధనియాలు, ఎల్లిపాయ, ఉప్పు కూడా వేసుకొని, నేను మర్చిపోయానండి పసుపు కూడా వేసుకొని ఉడికిపోకండి. సో గ్రైండ్ చేసుకున్నాము. దోసకాయ అయితే ఉడికిపోయిందండి, అవి చల్లారి పెట్టాను కూడా. సో నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ దోసకాయలు. ఆల్రెడీ మనం నువ్వులు, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ అయిందండి. అందులోనే ఈ దోసకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే గ్రైండ్ చేసేసుకున్నానండి. సో ముందైతే మళ్ళీ ప్యాన్ తీసుకొని నూనె వేసి దాంట్లో తాలింపు గింజలు, ఎల్లిపాయ, మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఇంగు కూడా వేసుకున్నాను నేను. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పక్కన పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది స్టవ్ ఆఫ్ చేసి ఆ పచ్చడిని ఇందులో వేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే దోసకాయలో ఇందులో నేను పసుపు వేస్తాను, కలర్ బాగుంటుంది. ఇదండి దోసకాయ పచ్చడి రెడీ. సో అన్నంతోటైనా చపాతీతోటైనా సూపర్ టేస్ట్ ఉంటుంది.